ఒక రైతు తన కొడుకు తన కూతురు ఇద్దరు ఎంబీఏ చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాలేకపోతే ఆ 6.5 ఎకరాల పొలం ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రైతు 5 లక్షల అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబంతో సహా కలిపి. మరి అట్లాంటి రెడ్డి సామాజిక వర్గానికి తెలంగాణలో రిజర్వేషన్లు కావాలని రేపు అడిగితే తెలంగాణ సమాజం నుంచి ఆ పిలుపు వస్తే కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకని అవసరం బట్టి సమయాన్ని బట్టి ఏది మాట్లాడినా నడుస్తుంది, ఏ ఊరికి ఆ పాట పాడదామని అనుకుంటే అది కుదరదు. అది రేపు ఆంధ్రప్రదేశ్లో కమ్మలు కాపులు అడగవచ్చు, కర్ణాటకకు పోతే లింగాయత్తులు అడగవచ్చు, మహారాష్ట్రకు పోతే మరాఠాలు అడగవచ్చు, తెలంగాణకు వస్తే వెల్మలు రెడ్డిలు కూడా రిజర్వేషన్లు ఏమని అడుగుతుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లు అన్నింటికి అనుకూలమా? 50% దాటినటువంటి రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు పదే చెప్తున్నప్పటికీ కూడా రాజస్థాన్ లో మేమే అధికారం నుండి, కేంద్రంలో మేమే అధికారం నుండి అక్కడ కావాలని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 55% రిజర్వేషన్లని మొన్న సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏం చేయగలుగుతున్నాయి రాష్ట్ర